నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. చూస్తున్నాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి కోట్లు దండుకున్న కొంతమంది ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీస్ అధికారులు. ఈ నేపథ్యంలోనే అసలు ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఆ వ్యక్తుల గురించి, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి, వారి వెనుక ఒక పోరాటం చేసి ఈ కథనంతా, దీని వెనుక జరుగుతున్న ఒక దందానంతా బయటకు తీసిన వ్యక్తి ఒకరే ఉన్నారు. ఆయన కూడా ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ. ఆయన చేసిన ఆ బ్యాక్ నడిపిన అదంతా స్టోరీ వలనే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఈ విషయాలు, దానిలో విస్తుపోయే నిజాలు బయటికి రావడం జరిగింది. అందరికీ తెలిసేలేగా ఆయన చేసిన పోరాటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన సజ్జనార్, తెలంగాణ ఆర్టీసీ ఎండి ఎవరైతే ఇంతకు ముందు పోలీస్ అధికారి ఉన్నారో, సజ్జనార్తో జరిపిన ఆ చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించాయని చెప్పాలి. అదేవిధంగా సజ్జనార్ స్పందించినందుకు ఆయనకు కూడా ముందుగా కృతజ్ఞతలు తెలపాలి. ఆయన స్పందించిన విధానం, అదేవిధంగా ఆయన స్పందించడం వల్ల పోలీసు అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా లోకల్ బాయ్ నాని ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు లోకల్ బాయ్ తర్వాత బయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే 30 కోట్ల వరకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి కొన్ని కోట్లు దండుకున్నారో, 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడో, అటువంటి వ్యక్తి ఇంకా కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తానంటూ విర్రవీగుతున్నటువంటి బయ్యా సన్నీ యాదవ్ కూడా ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు. అతనిపై ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీంట్లో అసలు పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి ఆదాయం దండుకున్నారు, దీని వెనుకున్న కొన్ని విస్తుపోయే నిజాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ గారు. పవన్, వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మనం పేర్చుకుని అడుగుతాం, మీ శాలరీ ఎంత? 10 లక్షలు ఉన్నాయి అనుకోండి. ఐటీలో తోపు అయితే, మంచి టెక్నాలజీ తెలిసిన పర్సన్, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయితే 10 లక్షల శాలరీ నెలకు వస్తే చాలా గొప్ప శాలరీ అనుకుంటాం మనం జనరల్గా. అవును. అతను సంవత్సరం మొత్తం ఎంత సంపాదించుకోగలడు? ట్యాక్సులు మినహాయిస్తే ₹1,00,00,000 రావచ్చు. ₹1,00,00,000 12 నెలలు కష్టపడితే. అది చాలా మేధస్సు పెట్టి, చాలా ఆలోచన పెట్టి, చాలా టెక్నాలజీ నేర్చుకుని అడాప్ట్ చేసుకొని దాన్ని పని మీద పెడితే అంత సంపాదించవచ్చు. సంవత్సరానికి ₹1,00,00,000. సంవత్సరానికి ₹1,00,00,000 ఎవరైనా సంపాదిస్తున్నారంటే అతను మంచి ఎంప్లాయ్, తోపి ఎంప్లాయ్ అని మనం జనరల్ భాషలో అనుకుంటాం. అవును. అతను సంపాదించేదంటే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చిన ₹1,00,00,000 దాచుకుంటే ఒక 30 సంవత్సరాల లైఫ్ స్పాన్లో అతని జీవితం మొత్తం 30 సంవత్సరాలు జాబ్ చేస్తే, ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ ఎవరు కూడా 30 సంవత్సరాలు జాబ్ చేయలేరు. అప్పటికే 10 లక్షల శాలరీ ఉందంటే ఏదో ఒక రోజు ఆ కంపెనీ అతన్ని కటాప్ చేసేసింది, అతన్ని జాబ్లో తీసేసింది వైట్ ఎలిఫెంట్ కింద. అయినా సరే అతను మంచి ఎంప్లాయీ కాబట్టి 30 సంవత్సరాలు జాబ్ చేయగలిగాడు అనుకుంటే, 30 సంవత్సరాలు ₹1,00,00,000 కనుక సంపాదించగలిగితే 30 కోట్లు సంపాదించగలడు. అంటే 30 సంవత్సరాల కష్టం, రూపాయి ఖర్చు లేకుండా సంపాదన కూడబెట్టుకుంటే 30 కోట్లు అవుతాయి. అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. అది చాలా ఈజీగా, ఎలాంటి చెమట పట్టకుండా, పని చేయకుండా సంపాదించేశాడు బన్నీ సన్నీ యాదవ్. ఎలా? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఏదైతే గేమ్ యాప్లు ఉంటాయో, బెట్టింగ్ యాప్లు ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం ద్వారా. దీనికి కారణం ఎవరో తెలుసా? మీరు కొట్టిన లైక్, మీరు కొట్టిన షేరు, మీరు పెట్టిన కామెంటు, మీరు అయినటువంటి ఫాలో, మీ వల్లే అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు. దాన్ని ఉపయోగించుకొని, మీ ఫాలోయింగ్ను ఉపయోగించుకొని మిమ్మల్ని తప్పుదోవ పట్టించేసి అతను డబ్బులు దండుకున్నాడు. అతని మాటలు నమ్మినటువంటి చాలామంది ఆ యాప్లో గేమ్స్ ఆడి ఉన్నది మొత్తం ఊడగొట్టుకున్నారు. ఒంటి మీద బట్టలు, ఇంట్లో వస్తువులు ఊడగొట్టుకుని చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అతనికేమో 30 కోట్ల వరకు సంపాదన వచ్చింది. అతను నమ్ముకున్న చాలామంది, అతను ఫాలో అయిన చాలామంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు అదే కదా మొన్న లోకల్ బాయ్ నాని విషయం జరిగింది. లోకల్ బాయ్ నాని వాళ్ళ భార్య 30,000 షాపింగ్ కోసం అడిగితే 30,000 ఏంటి, 40,000 తీసుకొని చెప్పి ఇస్తాడు. అదే నేను 30,000 అడిగితే 40,000 ఇచ్చావు, అది కూడా వితిన్ సెకండ్స్లో మాట్లాడకుండా ఇచ్చావు ఏంటంటే, ఇప్పుడే గేమ్ ఆడా, గేమ్లో డబ్బులు వచ్చినాయి కదా అవే ఇచ్చా అని చెప్పేసి అన్నాడు. అంటే కష్టపడకుండా డబ్బులు వచ్చాయి కాబట్టి షాపింగ్ ఎంతైనా ఖర్చు పెట్టుకొని ఇచ్చాడు. అంటే ఆ లింక్ని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీరు కూడా ఆడుకోండి, డబ్బులు సంపాదించుకోండి అన్నాడు. ఆ మాట నమ్మిన ఎవడన్నా ఆడితే ఏమైంది? ఆడాడు 58 లక్షలు నష్టపోయి కేసు పెట్టాడు. ఆ కేసు విషయంలో ఇలా లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. 58 లక్షలు నష్టపోయాడు. వీడికేమో యాప్ను ప్రమోట్ చేసినందుకు యాప్ డబ్బులు ఇచ్చేశాడు. ఇతను బాగానే ఉన్నాడు, కానీ నష్టపోయింది ఎవరు? 58 లక్షలు. ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారని మీరు తప్పట్లు కొట్టొచ్చేమో, కొట్టినా ఏమీ లాభం లేదు. వాళ్ళు 30 కోట్లు ఇలా మనం బయ్యా సన్నీ యాదవ్ సంపాదించారని మనం అనుకుంటున్నాం. 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టారని మనం అనుకుంటున్నాం. 5 స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. తర్వాత 5 బైకులు 2 కార్లు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇదేం చేస్తారు? పెద్ద లాయర్ని పెట్టుకొని ఏదో ఒక రోజు బెయిల్ పొంది బయటకు వస్తారు. కానీ మీకు నష్టపోయిన డబ్బులు వస్తాయా? ఇతను జైలుకు పోయినంత మాత్రాన మీరు కోల్పోయిన డబ్బులు వస్తాయా? రావు కదా.
మీరు ఇతన్ని నమ్మి కోల్పోయిన డబ్బులు ఎప్పటికీ రావు, ఎప్పటికీ రావు. మీకు కొలాప్స్ అయిన జీవితాలు ఎప్పటికీ మళ్ళా తిరగబడవు. మీ జీవితాలు కోల్పోయారు, మీరు ఆదాయాన్ని కోల్పోయారు, నష్టపోయారు. ఇది కేవలం మేము నష్టపరిచినందుకు అతను జైలు జీవితాన్ని కొంతకాలం గడిపేసి మళ్ళీ బయటకు వచ్చేసి ఉంటాడు. అందుకని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్కి మీరు లైకులు కొట్టినా లేదా కామెంట్ పెట్టి వాళ్ళని షేర్ చేసి వాళ్ళని ఫాలో అయితే వచ్చే నష్టాలు ఇవి. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడికి మీరు లైకులు కొట్టుకోండి, కామెంట్లు పెట్టుకోండి, వాళ్ళని ఫాలో కండి. కానీ ఇన్ఫర్మేషన్ కాకుండా మిమ్మల్ని మీ ఫాలోయింగ్ని ఉపయోగించుకొని అడ్డగోలు పనులకి పాల్పడే వాళ్ళని మీరు ఫాలో అయితే నష్టపోయేది మీరే అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. నిజంగా నాన్ వేషన్ కూడా అది చెప్తున్నాను. ఇందాక మీరు చెప్పినట్టు నాన్ వేషన్ చెప్పినట్టు ఆ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే విధానం ఇదా, దీనిలో ఇలా ప్రమోట్ చేస్తే ఇన్ని కోట్లు దండుకోవచ్చు అని చెప్పి నిజంగా ఆయన చెప్పిన విషయాలు ఒక్కొక్కటి ఏమిటంటే ఒళ్ళు గగురు పడుస్తుంది. నిజంగా చూడాలంటే 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు, 30 కోట్లు దండుకున్నాడు బయాసాని యాదవ్ అంటే దీని వెనక ఆయన అవలంబించినటువంటి విధానాలు ఏదంటే యువతని త్వరగా ఆకర్షించుకునే ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో నిజంగా ఆశ్చర్యపోతుంది. ఇక విషయం ఏంటంటే పవన్, నేను 20 సంవత్సరాలుగా జర్నలిజం ఉన్నాను, ఇప్పటికీ బైకే వాడుతున్నాను. నేను 20 సంవత్సరాలుగా జర్నలిజం ఉన్నాను, హైదరాబాద్ ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితిలో లేను. కానీ ఈజీగా గేమ్ యాప్లు ప్రమోట్ చేసి 30 కోట్లు దండుకోగలిగాడు అంటే ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు? మనం రోజువారీ వార్తలు అందిస్తుంటాం, ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాం, సమాజానికి చైతన్యపరిచేటువంటి విషయాల గురించి చెప్తా ఉంటాం. కానీ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? ఎవరిని నమ్ముతున్నారు? ఎవరికి అవకాశం ఇస్తున్నారు? మీరు ఆలోచించుకోండి, మీరు రివ్యూ కాండి. ఇప్పుడు అతను ఒక స్పోర్ట్స్ కార్ అంట, రెండోది కియా కార్ అంట, 5 బైకులు అంట, 3 స్పోర్ట్స్ బైకులు అంట. స్పోర్ట్స్ బైక్ కాస్ట్ ఎంతో మీకు తెలుసు కదా, 40 నుంచి 50 లక్షలు ఉండొచ్చు, పైన కూడా ఉండొచ్చు. 3 స్పోర్ట్స్ బైకులు అంట, 2 నార్మల్ బైకులు అంట. 8 కోట్లు పెట్టి 3 అంతస్తుల బిల్డింగ్ అంటే 60 గదులు అంట. ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోలేకపోతున్నాం సార్ హైదరాబాద్లో. అపార్ట్మెంట్ ఫ్లాట్, ఒక 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఒక 60 లక్షలు 50 లక్షలు అవుద్ది. సరే, ఇంకా ఇప్పుడు పెరుగుతున్న రేటుతో 70 లక్షలు చేరుకోవచ్చు కాక. కానీ అది కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండి మొత్తం జీవితాంతం ఈఎంఐలు కట్టుకుంటూ బ్యాంకు లోన్ తీసుకుని కట్టుకునే పరిస్థితుల్లో మేము జర్నలిస్ట్గా ఉంటే చాలా ఈజీగా సంపాదించేస్తున్నారు గేమింగ్ యాప్. ఇప్పుడు ఆ బయాసాని యాదవ్ ఏదైతే రాజభోగాన్ని అనుభవించాడో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అతను ఎర్ర చూపినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే స్పోర్ట్స్ బైక్ కావచ్చు, కేటీఎం బైకులు కావచ్చు, లేదంటే ఐఫోన్లు కావచ్చు, విమాన టికెట్లు కావచ్చు, ఇట్లాంటి ఆశ చూపే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఒక్కొక్క పర్సన్కి మీరు జస్ట్ ఆయన చూపించినటువంటి ఆ బెట్టింగ్ యాప్లో మీరు రిజిస్టర్ అయితే చాలు, ఒక్కొక్క పర్సన్కి 500 వెంటనే పంపిస్తానంటూ ఆ పంపించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని చాలా క్లియర్గా వివరించారు నా అన్వేషణ. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఇదంతా అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్కి లోబడిపోయారో, ఎవరంటే అడిక్ట్ అయిపోయారో వాళ్ళందరికీ ఒక కనువిప్పు చర్యగా, అది కనువిప్పు కలిగేలాగా నాన్ వేషన్ ఈ రోజు చర్య తీసుకోవడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పాలి, మనం ఆ 30 కోట్లు బన్నీ యాదవ్కి ఎక్కడికి అనుకున్నాం? యాప్ లో ఎక్కడుంది తీసుకొచ్చి ఇచ్చారు? వాళ్ళ జేబులో నుంచి డబ్బు ఏమి ఇవ్వలే. ఇలాంటి వాళ్ళు నష్టపోయిన డబ్బు ఉంటది కదా, ఈ డబ్బులో నుంచే ప్రమోట్ చేసిన ఇతని డబ్బులు వస్తూ ఉంటాయి. సో మీరు నష్టపోయిన డబ్బు సన్నీ యాదవ్ దగ్గర ఉంది, మీరు కోల్పోయిన డబ్బు, మీరు యాప్ల ద్వారా నష్టపోయిన డబ్బు అంతా కూడా బన్నీ సన్నీ యాదవ్ దగ్గరకు వచ్చేసింది. ఒక బన్నీ సన్నీ యాదవ్ అని కాదు, ఇంకెవడో రాహుల్ అని ఉన్నాడంట, ఇంకెవడో వినయ్ గౌడ్ ఏదో సంథింగ్ ఏదో చెప్తూ, విద్యు గౌడ్ ఏదో చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు లోకల్ బై నానే ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు కాబట్టి మనం అతని పేరు అంటున్నాం. ఇలాంటి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లక్షల కొద్ది ఫాలోయింగ్. ఆ లోకల్ బై నాని అయితే వాడిని ఫాలో అయ్యేదంతా చదువుకున్నటువంటి వాళ్ళు, ఎందుకు ఎక్కువగా మత్స్యకార జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, సామాన్యులు ఫాలో అవుతూ ఉంటారు. అతను ఒకసారి చెప్పగానే మేము జీవితాంతం చేపలు పట్టుకొని ఈ జీవితాన్ని నమ్ముకొని ఎంత సంపాదించగలం? కానీ యాప్లో అంత ఈజీగా సంపాదించే అవకాశం ఉన్నప్పుడు ఈజీ మనీ కదా, ఇంట్లో కూర్చొని. ఇప్పుడు ఈ యాప్ మన బయాసాని యాదవ్ గురించి ఒక కీలకమైన విషయాన్ని నాన్ విషయం బయట పెట్టాడు. ఒకరోజు కెమెరా కొనడానికి వెళ్ళాడంట, 360 డిగ్రీస్ కెమెరా కొనడానికి వెళ్ళాడంట షాప్కి. ఆ 360 డిగ్రీ కెమెరా అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ లక్షల డబ్బుని కేవలం అదే షాప్ లో కూర్చొని గేమ్ ఆడి కట్టేశాడంట. దాన్ని వీడియో చేసి పెట్టాడు. ఆ మాట అవతల నమ్మినోడు గంటలో ₹1,00,000 సంపాదించగలిగే అవకాశం ఉంటే ఏంటి జీవితం? నెల మొత్తం సంపాదించిన అంత శాలరీ రావట్లేదు సామాన్యుడికి. నెల మొత్తం కష్టపడి రోజుకి 10 గంటలు 12 గంటలు 8 గంటలు కంపెనీని బట్టి అంతసేపు కష్టపడి మెదడుపెట్టి ఫిజికల్ గా అన్ని వదులుకొని కష్టపడతా ఉంటే అంత శాలరీ రావట్లేదు, ఒక గంటలో సంపాదించేస్తున్నాడు, ఈజీ కదని చెప్పి నమ్మేవాడు అని పోతే మళ్ళీ ఎలా ఉంటుందండి గేమింగ్? మీరు ఫస్ట్ డబ్బులు వచ్చినట్టే వస్తాయి, తర్వాత పోవడం స్టార్ట్ అయితే పోయిన దాన్ని సంపాదించుకోవడం కోసం మళ్ళీ పెట్టుబడి పెడతా ఉంటారు. ఒక ₹1000 పోయినాయి అనుకోండి, ఆ ₹1000 సంపాదించుకోవడం కోసం మళ్ళీ 2000 పోగొట్టుకుంటారు. ఆ 2000 కోసం 10,000 పోగొట్టుకుంటారు, 10,000 కోసం ₹1,00,000 పోగొట్టుకుంటారు.
అంటే ప్యాకాట్ లెక్క జూతం ఇది. అవును. ఇప్పుడు ధర్మరాజు జూతంలో మొత్తం సర్వస్రాన్ని కోల్పోయాడు, భార్యను కూడా తాకట్టు పెట్టాడు అన్న విషయాన్ని మనం పురాణాల్లో చదువుకున్నాం కదా. ఆ పరిస్థితిలోనే గేమింగ్ యాప్లు ఉంటాయి. ఊకి చెప్పలా పురాణాల్లో, ఊకి చెప్పలా పెద్దవాళ్ళు. మనం నేర్చుకోవాలి, మనకి అవి పాఠాలు కావాలని పెట్టారు. కానీ మనం పాఠాలుగా తీసుకోవట్లా. ఇంకా ఇటువంటి వాళ్ళని నమ్మి మోసపోతూనే ఉన్నాం. ఇంకా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పవన్, వాళ్ళు నష్టపోయేది కాక వాళ్ళ తిరిగి డబ్బులు సంపాదించుకోవడం కోసం వాళ్ళ దోస్తు ఎవడు ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఫోన్ చేసి 10,000 అప్పు కావాలి, 20,000 అప్పు కావాలి అంటే ఏ కష్టాలు ఉన్న అడిగాడు పెరిగాడని చెప్పేసి ఇస్తూ ఉంటారు. వాళ్ళ అప్పులు ఎక్కువయ్యి మళ్ళీ తిరిగి అప్పులు కట్టగలిగే పరిస్థితిలో ఉంటాడా, కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. వీడు నాశనం అయింది కాక వీడు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నాశనం చేస్తాడు, వాళ్ళకి కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఇతని నుంచి డబ్బులు అడగలేని పరిస్థితిలో ఇతను ఉంటాడు. ఇతను బతుకుదామా బతకొద్దా అనుకునే పరిస్థితి ఉంటాడు. ఆత్మహత్య చేసుకున్న ఎంతమంది? రోజు పేపర్లో ఉండే కామన్ న్యూస్ ఏంటో తెలుసా? రోజు పేపర్లో ఉండే కామన్ న్యూస్, టీవీలో వినిపించే కామన్ న్యూస్ ఏంటో తెలుసా? ఈ రోజు బెట్టింగ్కి పలానా యువకుడు బలి, బెట్టింగ్కి పలానా మహిళ బలి, బెట్టింగ్కి పలానా ఉద్యోగి బలి. ఇది కామన్ న్యూస్, రోజు పేపర్లో కనపడే కామన్ న్యూస్. చివరికి పోలీస్ అధికారులు కూడా బెట్టింగ్ యాప్లు ప్రలోభాలకు, అంటే బెట్టింగ్ యాప్లకు లోనై చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు. సో శరీరానికి చెమట పట్టకుండా అకౌంట్లో వేలకు వేలు వస్తున్నాయని చెప్పి ఆశపడి అడుగు వేశారా, ఖచ్చితంగా జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. సో దీనిపై 2020 నుంచి ఈ బయ్యా సన్నీ యాదవ్ లాంటి ఒక ఫ్రాడ్ గాళ్లపైన యుద్ధం చేస్తున్నటువంటి నాన్ వేషన్కి నిజంగా తెలుగు ప్రజలందరి తరపున, అదేవిధంగా యువత అందరి తరపున నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. చాలా థ్యాంక్ యూ సో మచ్ నాన్ వేషన్ గారు. ఇలాంటి పోరాటాలు మీరు చేస్తూనే ఉండాలి. అమాయకపు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనువిప్పు కలిగే విధంగా ఈ చర్యలు తీసుకోవడం చాలా నిజంగా అభినందించదగ్గ విషయం. ఖచ్చితంగా నాన్వేషన్ చేసిన పోరాటం ఏదైతే ఉందో, బెట్టింగ్ యాప్ మీద చేసిన వీడియోలు, వరుసగా చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అది చాలా అభినందనీయం. అంటే ఒక ఎగ్జాంపుల్ 2024లో ఈ బయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి దాదాపు 50 యాప్లు ప్రమోట్ చేశాడు. 1 yearలో 50 యాప్లు ప్రమోట్ చేశాడు. అది కూడా నాన్ వేషన్. బయ్యా సన్నీ యాదవ్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో 500 వీడియోలు ఉన్నాయంట. ఇది ప్రమోటింగ్ సంబంధించి. ఓకే, 500 వీడియోలు చూసారు కదా. ఇన్ని వీడియోలు ప్రమోట్ చేసి ఆ వీడియోల ద్వారా మిమ్మల్ని ఆకర్షించేసి అతను కూడగట్టుకున్న డబ్బు 30 కోట్లు, మీ దగ్గర పోగొట్టిన డబ్బు ఎంత మీరు లెక్కలు చెప్పండి. కావాలంటే కామెంట్ చేయండి, నష్టపోయిన వాళ్ళు ఉంటే కంప్లైంట్ చేయండి, పోలీసులు రెడీగా ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి. కరెక్ట్. కానీ ఒకటి మాత్రం, తిరిగి ఆ డబ్బు వస్తుందని మాత్రం ఆలోచించకండి. ఇక రాదు, మీరు కోల్పోయారు, మీరు నష్టపోయారు. ఎందుకు మీరు ఈ రకంగా అది అలాంటి వాళ్ళని నమ్మితే ఇలానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పక్కన వాళ్ళు కూడా క్యారీ చేయండి. సరే, మీరు కొంత ఆ యాప్ నుంచి తీసుకురాగలిగే అవకాశం ఉంటే పోలీసు వాళ్ళు చేస్తారు, మీరైతే కంప్లైంట్ చేయండి. అటెండ్ మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళని నమ్మి ఇలాంటి పనులకు పాల్పడితే జీవితాలు కోల్పోతున్న ఉదాహరణ మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలనే ప్రయత్నం తప్ప, మిమ్మల్ని చైతన్యపరిచి దాని నుంచి మిమ్మల్ని దూరం చేయాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఏదైనా నాన్ వేషన్ చేసిన పోరాటం ఖచ్చితంగా అభినందనీయం. అతను సజ్జనారాయణ గారి కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు చేరవేసి ఆయన ద్వారా ట్వీట్ పెట్టేసి పోలీసులు కదిపేసేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా, ఇలాంటి వాళ్ళు ఎన్నాళ్ళుగా 2024లో 500 వీడియోలు ప్రమోట్ చేయగలిగారంటే వ్యవస్థ నిద్రపోతుందా? ఇలాంటి వాళ్ళు ఎప్పుడో లోపల చేయాల్సింది, ఇప్పుడు దాకా లేట్ చేశారు. సరే, ఇప్పటికైనా మేరుకున్నారు, కేసు పెట్టారు, అతను పరారీలో ఉన్నాడని తెలుస్తుంది. మరి ఎక్కడున్నాడు ఏంటి తెలియదు. పోలీసులు అయితే గాలిస్తా ఉన్నట్టు సమాచారం. చూద్దాం, అతన్ని పట్టుకొస్తారని నమ్ముదాం. కానీ అలాంటి వ్యక్తులను నమ్మి మోసపోకుండా అనేది మాత్రం మేము క్లియర్గా చెప్పదలుచుకున్న మాట, నాన్ వేషన్ కూడా చెప్పదలుచుకున్న మాట. చూద్దాం మరి పరారీలో ఉన్న బయ్యా సన్నీ యాదవ్ని ఎప్పటి వరకు పట్టుకుంటారో. ఆయన దొరికిన తర్వాత ఇప్పటి వరకు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినా ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తాయి కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.